హాయ్ గైస్ ఈ రోజు అయితే మన వీడియో కంటెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఈజీగా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యాము. సో నాకు 3 మంత్స్‌లో ఎలాగ మోనిటైజేషన్ అయితే అయిపోయింది. సో కాపీరైట్ అయింది. కాపీరైట్ స్ట్రైక్ అయింది. ఇలా ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట. సో యూట్యూబ్ బిగినర్స్ గాని ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే ఎవరైనా గాని యూట్యూబ్ చేయొచ్చు అనేలాగైతే ఈ వీడియో ఉంటది. సో మిస్ చేయొద్దన్నమాట. లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నటరాజ్, ట్రావెల్ లవర్ అండ్ యాపిల్ నటరాజ్ ఫర్ యూ అన్నమాట. మన ఛానల్కి అయితే పర్టికులర్గా ఒక యూనిక్ నేమ్ అయితే నేను డిసైడ్ చేయలేదు. బట్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తే నాకైతే యాపిల్ అంటే ఇష్టం అని చెప్పి నేను యాపిల్ నటరాజ్ అని పెట్టుకున్నాను అనమాట. నా నేమ్తోనే ఉండాలనేది నాకు ఒక గోల్ అనమాట. స్పెషల్గా ఒక ఛానల్ అంటూ పెట్టేసి దానికి ఒక నేమ్ ఇచ్చేస్తే ఐడెంటిటీ. సో నా నేమ్తో నా ఐడెంటిటీ ఉంది, పలానా నేమ్తో పలానా వాళ్ళకి ఛానల్ ఉంది అని చెప్పుకోవడం చాలా ఉంటది. బట్ మనం ఏంటంటే డిఫరెంట్ గా నేమ్ అనేది క్రియేట్ చేస్తే ఏంటంటే అట్రాక్టివ్ గా ఉంటది అనేది చాలా మంది లైక్ చేస్తారు అనమాట. ఛానల్ రైజింగ్ ఉంటది. సో డిఫరెంట్ అనేది ఉండాలి, నేమ్ లో ఒక యూనిక్ అనేది ఉండాలి. సో అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. నాకు నచ్చినట్టు అయితే నేను ప్లాన్ చేసుకున్నా. సో ఈ వీడియోకి వస్తే ఏంటంటే నేనైతే యూట్యూబ్ అయితే ఛానల్ అయితే క్రియేట్ చేశాను కదా. సో లాస్ట్ 3 months గా కంటిన్యూస్ గా నేనైతే వీడియోస్ పోస్ట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇంత ఫాస్ట్ గా పోస్ట్ చేస్తున్నాను. 3 months లో మోనిటైజేషన్ కూడా వచ్చేసింది నాకు. సో అందుకని చెప్పి మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నాను. యూట్యూబ్ అనేది చాలా పెద్ద విషయం అయితే ఏం కాదు. సో ఎవరైనా చేయొచ్చు. నేనైతే నా ఛానల్లో మీరు పర్టికులర్ గా వెళ్ళి చూసారంటే అసలు అతను ఏం చేస్తున్నాడు, సో ఎక్కడున్న వీడియోస్ వరకే కలెక్ట్ చేసుకున్నాడు. ఇదో పెద్ద లాంగ్ టూర్స్ అనేది కాదు, పెద్ద పెద్ద విశేషమైనటివి కాదు. అంటే పర్టికులర్ గా ఒక దాని మీద డిపెండ్ అయితే మాత్రం మనం పర్టికులర్ గా ఆ బ్లాగ్స్ చేయాలన్నమాట. సో అలాగ చేస్తే ఏంటంటే ఇప్పుడు ట్రావెల్ బ్లాగ్స్ అంటే ఆ బడ్జెట్ పెట్టి నువ్వు ట్రావెలింగ్ చేసి మళ్ళీ చేయాలనేదాన్ని అంటే డిపెండ్ అపాన్ నీ మీద, నీ బడ్జెట్ మీద ఉంటది. నీకంటూ ఒక సోర్స్ లేదు. బట్ నువ్వు యూట్యూబ్ చేయాలనుకుంటున్నావు. బట్ యూట్యూబ్ చేయడమే నీకొక ఉంది. నీకొక ఇన్‌కమ్ అనేది కావాలి గలుగుతావు. ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేసుకొని చూపించగలుగుతావు. సో దాంట్లో నుంచి నీ మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనిపిస్తుంది. సో చేసుకోవాలనుకుంటే పర్టిక్యులర్‌గా నువ్వైతే ఇలా ఫాలో అయితే సో వాటెవర్ డైలీ నువ్వేం చేస్తున్నావు కావచ్చు, ఈవినింగ్ ఏదైనా పార్టీ ఉంటే బర్త్‌డే ఫంక్షన్ కావచ్చు, చిన్న చిన్న వ్లాగ్స్ కావచ్చు, నువ్వు ఎక్కడికెళ్ళినా ఒక వీడియో తీసుకోవడం కావచ్చు, దాని ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు, ఉన్న సిటీలోనే మీరు తీయొచ్చు. అండ్ అదర్ జస్ట్ నువ్వు సిటీలోనే ఉన్నావు గానీ సిటీలోనే ఉండవు గదా. సమ్ టైమ్స్ జస్ట్ బయటికెళ్తావు. వేరే సిటీకెళ్తావు. ఎవరైనా మ్యారేజ్‌కెళ్తావు. లేదంటే ఎవరైనా బర్త్‌డే ఫంక్షన్‌కి పలానా దగ్గరికి పిలిస్తే వెళ్తావు గదా. సో అలాగ వెళ్ళినప్పుడు ఏంటంటే నీకొక వీడియోని తీసుకున్నావంటే నువ్వు పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ నీకు ఆటోమేటిక్‌గా వస్తది. తర్వాత ఏంటంటే దానికంటూ ఎడిటింగ్ జేయడము ఇవన్నీ నీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇంట్రెస్ట్ చూపించావని అనంటే. సో అప్పుడు నువ్వు యూట్యూబ్ నుంచి ఓకే. ఒక ఐడియా అనేది నీకొచ్చేస్తది. కంప్లీట్‌గా నేను ఛానల్ చేయొచ్చు. నేను క్రియేట్ జేసుకోవచ్చు. నేను స్టార్ట్ చేయొచ్చు అనే యూట్యూబ్ అనే థాట్ అయితే నీకొస్తది. యూట్యూబ్‌లో మనీ అంటే నీకు నేనేం మనీ ఇవ్వట్లేదు, ఇంకొకరేం మీకు మనీ ఇవ్వట్లేదు. ఓకే. వాళ్ళేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకేదో మనీ రాదు ఇట్లా అనుకుంటే అనేది కాదు. సో మనకు యూట్యూబ్ చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి మన వీడియోస్ చూసిన వాళ్ళ వల్లే మనకైతే యూట్యూబ్ రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. మనీ ఇస్తుంది. వాళ్ళ చేతుల్లో నుంచి అయితే మనకు మనీ ఇవ్వట్లేదు. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు గెయిన్ అయిపోతారేమో, మనదెవరు చేసుకుంటారు, వాళ్ళే పాపులేషన్ అయిపోతారేమో, ఎందుకు చేసుకోవాలి, ఏదో చూసాము వదిలేసాం అన్నట్లు అంటే మనకి కూడా అలాగే ఎదుటోళ్ళు ఇంకొకరు కూడా అలాగే ఆలోచిస్తారు. సో మనకి నచ్చింది ఇతను ఇంట్రెస్టింగ్‌గా చేస్తున్నాడు అన్నప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే అది చాలా యూజ్‌ఫుల్ ఉంటది. మేబీ నేనైతే చెప్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎవరైనా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్నడిగితే నేను కన్ఫర్మ్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. వితిన్ అట్‌లీస్ట్ సమ్ రీజనబుల్ కంటెంట్. చిన్న వీడియోస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కంటెంట్ ఉంది భయ్యా నేను చేశాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే నేను స్టార్ట్ చేస్తాను. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ షేర్ చేస్తాను, లైక్ చేస్తాను. అందరికీ కూడా ఇలాగా రెఫర్ చేస్తాను. సో మీరైతే ఏ వీడియోస్ అయినా సరే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగా చూసుకోండి. సో ఎక్కడికి ట్రావెల్ చేసిన వీడియోస్ పెట్టేలా చూడండి. కొంచెం ఎడిటింగ్ నేర్చుకోండి. సో ఇలాగ పెట్టుకున్నారంటే మీ ఛానల్ కూడా గ్రో అవుతది. చాలా ఫాస్ట్‌గా మోనిటైజేషన్ అవుతదనమాట. నాకు ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. 1500 దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఏదో 15,000 1,00,000 వచ్చినట్లు కాదు. సో 1500 సబ్స్క్రైబర్స్ అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ అనమాట. ఓకే. చాలా కష్టమే. అది నాకే 3 months పట్టిందనమాట. చాలా చాలా ఎడిటింగ్ అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తాను. ఇంత చేస్తున్నా సమ్
టైం అయితే పట్టింది. సో, మీరు గూడా చిన్న చిన్న వీడియోస్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్ వీడియోస్ కావచ్చు, మీ ఇంట్లో జరిగేటివి కావచ్చు, ఇలా చేసి పెట్టారంటే మీకు ఎంతో కొంత యూట్యూబ్ మీద అవగాహన వస్తది. ఎడిటింగ్ వస్తది. సో, చేసిన వర్క్ చేసి వదిలేయకుండా సో, ఇది బావుంది. నేను చెయ్యాలి. దీంట్లో నుంచి నేనేంటంటే నా లైఫ్ స్టైల్‌ని నేను చూపిస్తున్నాను. పలానా అంతేగాని నేనేమి ఎక్కువ ఇదిగా అయిపోయి, ఇదిగా దాని మీద పెట్టేసి ఇట్లాగేం చేయట్లేదు. సో, ఎఫర్ట్స్ అనేది గూడా కొంచెం చూసుకొని, ఆలోచించుకొని పెట్టండి. సో, కంటిన్యూస్‌గా చేయడం వల్ల గూడా ఏంటంటే హెడేక్ వస్తది. నాకు గూడా లైట్‌గా ఇప్పుడు నేను మాటల్లో కొంచెం సిక్‌గానే ఉన్నాను. నాకైతే హెడేక్ ఉందనమాట. సో, అలాగ వస్తదనమాట. సో, కొంచెం ఎఫర్ట్స్ అనేది తగ్గించి పెట్టండి. నాకైతే నేను ప్రెజెంట్ ఛానల్ రైజింగ్‌లో ఉంది గాబట్టి నేనైతే ఎక్కువ చేయాలనుకోని ఇలా ఎఫర్ట్ పెట్టాను. సో, దానికి తగ్గ రిజల్ట్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో, చాలా హ్యాపీ. సో, నేనైతే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టా గదా! సో, ఎఫర్ట్స్‌కి రిజల్ట్స్ అయితే వచ్చింది. నా ఛానెల్ అయితే మోనిటైజేషన్ అయిందనమాట. సో, నేనైతే అదే జెప్తున్నాను. మీకైతే మీరు ట్రై జేయండి. కంటిన్యూయస్‌గా వీడియోస్ పోస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మీది ఛానెల్ అయితే మోనిటైజేషన్ అవుతది. నేనైతే ఎలాగా యూట్యూబ్ స్టార్ట్ జేయాలనుకునే వాళ్ళకి గాన నన్నడిగితే నేనైతే సజెషన్స్ అయితే ఇస్తాను. నాకు కానీ కామెంట్ జేస్తే ఇంకా మన ఛానెల్‌లో వచ్చి జాయిన్ అయ్యారంటే ఇంకా బెస్ట్ వీడియోస్ అనమాట చేస్తాననమాట. యూట్యూబ్‌కి మీకు ఎలాగైతే ఈజీగా ఉంటది. యూట్యూబ్‌ని ఎలా ఈజీగా స్టార్ట్ చేయాలి, ఎడిటింగ్ దేంట్లో చేయాలి, థంబ్‌నెయిల్స్ దేంట్లో చేయాలి. సో, నేను ఇంట్లోనే గదా ఉంటున్నాను. ఏం వీడియోస్ చేయగలుగుతాననే దానికి గూడా నేను చెప్పగలుగుతాను. సో, ఇంట్లో ఉన్నా గానీ ఈ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అయితే చేస్తే మాత్రం మీ ఛానెల్ ఎళ్తది. సో, చాలా బాగా వెళ్తది. మీకనేది ఒక సోర్స్ అనేది వస్తది. సోర్స్ నుంచి ఇన్‌కమ్ అనేది వాళ్ళెవరో ఇవ్వట్లేదు గదా మనకు. యూట్యూబ్ అనేవాళ్ళు ఇన్‌కమ్ ఇస్తున్నారు గానీ, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం తీసుకోవట్లేదు. సో, యూట్యూబ్ టాలెంట్ బేస్ చేసుకొని వాళ్ళ రెవెన్యూస్. సో, మన టాలెంట్‌తో మనం సంపాదించుకోవాలి. సో, దాన్ని మీద ఇంక మన ఎఫర్ట్స్ పెట్టి మన ఛానెల్ వీడియోస్‌కి పోస్ట్ చేయడము, క్రియేట్ చేయడము, ఇంట్రెస్టింగ్‌గా పెట్టడం చాలా మందికైతే రీచ్ అవుతది. అండ్ మనకైతే ఇంకా ఒక ఐడెంటిటీ అనేది గూడా వస్తదనమాట. సో, అందుకని జెప్పి మీరైతే ట్రై జేయండి తప్పకుండా. నేనైతే నా ఛానెల్ మోనిటైజేషన్‌ది ఎలా అయింది ఏంటనేది ఒక చిన్న క్లిప్‌లో అయితే మీకు పెట్టి చూపిస్తానిప్పుడు. సో, మనకైతే మోనిటైజేషన్ అయిన తర్వాత ఇలాగైతే ఒక స్క్రీన్ పైన మనం యూట్యూబ్ ఓపెన్ జేయడం కంగ్రాచ్యులేషన్ యూ ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తదనమాట. దాని తర్వాత లెట్స్ గో మీద క్లిక్ చేసి మనమైతే లోపలికెళ్ళి 4000 వాచ్ అవర్సా, 3000 వాచ్ అవర్సా చెక్ చేసుకొని అప్లై నౌ మీద క్లిక్ చేసుకొని మనమైతే కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చాక ఆటోమేటిక్‌గా మన ఛానెల్ అయితే రివ్యూకెళ్ళిపోయి సక్సెస్‌ఫుల్‌గా మళ్ళీ రీబ్యాక్ వచ్చేస్తదనమాట. ఆఫ్టర్ దట్ మనకేంటంటే ఎప్పుడైనా గానీ కంటెంట్ అనేది మాత్రం కాపీరైట్ పడగూడదు. సో, కాపీరైట్ అండ్ కాపీరైట్ స్ట్రైక్ అనమాట. సో, కాపీరైట్ అన్నా ఓకే. నాట్ ఎఫెక్టెడ్ టు మోనిటైజేషన్ అనమాట. సో, మళ్ళీ మీరైతే డిలీట్ చేయాలంటే చేయొచ్చు. కాకపోతే నాట్ ఎఫెక్టెడ్ అనమాట. ఇది స్ట్రైక్ అనమాట. సో, స్ట్రైక్ పడిందంటే మీ ఛానెల్ కన్ఫర్మ్‌గా డేంజర్‌లో ఉన్నట్టే. 3 స్ట్రైక్స్ మాత్రమే మనకు ఎలిజిబుల్‌లో ఉంటాయి. సో, 1 స్ట్రైక్ పడింది నాకైతే. బట్ 90 డేస్‌లో అదైతే క్లోజ్ అవుద్ది. బై మిస్టేక్‌లీ అయితే నేనైతే తెలిసి మరీ చేశాననమాట. సో, అందుకనే చెప్పి నేనైతే ఎఫర్ట్ ఫీల్ అవుతున్నానిప్పుడు. సో, మీరైతే చాలా జాగ్రత్తగా, చాలా కేర్‌ఫుల్‌గా మనం వీడియో డిలీట్ చేసినా కూడా అయితే ఆ స్ట్రైక్ అయితే పోదు. సో, స్ట్రైక్ అయితే పడకూడదు కన్ఫర్మ్‌గా. చాలా కేర్‌ఫుల్‌గా అయితే తెలుసుకొని చేయండి. సో, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొనున్నారంటే కీప్ ఇన్ టచ్‌లో ఉన్నారంటే నేనైతే ఇలాంటి వీడియోస్ మీకు మోనిటైజేషన్ మీద ఏమన్నా డౌట్స్ వచ్చినా ఎలాగా అనేది నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తాననమాట. అండ్ నేనైతే ఇంకో ట్రిక్ ఫాలో అవుతాను. ఎలా అంటే మనం వీడియో పోస్ట్ చేయడం నంబర్ ఆఫ్ మొబైల్స్‌లో అండ్ మన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ మొబైల్స్ కావచ్చు, ఎన్నున్నాయో అన్ని ఓపెన్ చేసి మన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే ఈ ట్రిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన ఛానెల్‌లో వితిన్ అవర్స్‌లోనే ఎంతమంది అనేది ఈ వీడియోని చూసారు. సో, ఎంత రైజింగ్ అనేది ఇస్తాడనమాట యూట్యూబ్. సో, ఈ ట్రిక్‌నైతే మీరు కన్ఫర్మ్‌గా మిస్ చేయకుండా యూజ్ చేయండి. సో, మీరైతే ఇంకా నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ అనమాట. సో, మీరైతే చేసే హెల్ప్ వచ్చి మాత్రం ఇదే. నేను మీకు చేసే హెల్ప్ గూడా ఇదే ఉంటది. లైక్ చేయడం, షేర్ చేయడం ఇలాగ చేస్తాననమాట. దానివల్ల మనకేదో పోతుందనేది మాత్రం ఎప్పుడూ థింక్ చేయకూడదు. వాళ్ళకొస్తారేమో, వీళ్ళకొచ్చేస్తారేమో అని చెప్పి థింక్ చేయకుండా మనమే షేర్ చేసుకున్నామంటే మన దగ్గర నుంచి మనీ అయితే ఎవరికీ ఇవ్వట్లేదు. సో, అందుకని చెప్పి మెయిన్ మోటో వచ్చి మనం ఉన్న టాలెంట్‌తో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు. యూట్యూబ్ ఛానెల్ వాళ్ళ దగ్గర నుంచి మనం అయితే మనీ తెచ్చుకోవాలి. అది మన మెయిన్ టార్గెట్ అనమాట. సో, థాంక్స్ అండి. బాయ్.